ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఇచ్చినప్పటికీ కూడా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల కాలం వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏది మాట్లాడినా అపార్థాలకు అభిప్రాయ భేదాలకు తావిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక మీరు కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి సమయంలో మౌనం వహించి ఆ కార్యక్రమాలు అందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారంతో కలిసి శుభ కార్యక్రమాలని ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి ఆదాయం సమకూరేటువంటి పరిస్థితి ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సజావుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము శ్రమ అధికమవుతుంది. సప్తమంలో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.